హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను లేత బీరకాయతో ఒక యమ్మీ రెసిపీ చూపించేస్తాను. వచ్చేయండి. ఇది తిన్నారంటే ఇంకా మర్చిపోరు, అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నా, దాంట్లోకి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నా. ఇది మామూలుగా మనం దోశకు వేస్తామే ఆ రైస్ అన్నమాట. దీన్ని తీసుకొని బాగా వాష్ చేసి ఇంకా మూత పెట్టి నైట్ నుంచి మార్నింగ్ వరకు నేను నానబెట్టేశాను. మార్నింగ్తో చూడండి మంచిగా నానిపోయాయి. ఇంకా ఈ రైస్ని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నా. ఈ రైస్తో పాటు కొబ్బరి, 3 ఎండుమిర్చి, జీలకర్ర, పసుపు అండ్ రాళ్ళ ఉప్పు ఇవన్నీ వేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను లేత బీరకాయ. లేత బీరకాయని ఇలా పీల్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ బ్యాటర్ కూడా మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి దోశల బ్యాటర్ కన్సిస్టెన్సీనే ఉండాలండి. అందుకని నాకు కొంచెం బ్యాటర్ థిక్గా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా నేను కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ముందుగా చూపించిన బీరకాయ ఏదైతే ఉందో ఆ బీరకాయని రౌండ్గా చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. మందంగా ఉన్నాయంటే వేగడానికి టైం పడుతుంది, పచ్చి పచ్చిగానే ఉంటాయి. ఇలా ఇంత తిన్నగా మనం కట్ చేసుకున్నామంటే లేతగా ఉండడం వల్ల చాలా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడైతే నేను దోశ ప్యాన్ తీసుకున్న, దానిపైన మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని ఏదైతే బ్యాటర్ రెడీ చేసుకున్నాం దాంట్లో ముంచి ఇలాగా రౌండ్గా దోశలాగా అమర్చుకోవాలి. ఒకవేళ మనకి మధ్యలో గ్యాప్స్ వచ్చాయనుకోండి, మన బ్యాటర్ ఉంది కదా దాన్ని వేసి ఫిల్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా దోశలాగా అయిపోయిందో. ఇలాగ దోశలాగా రెడీ చేసుకొని ఇంకా 2 వైపులా నూనె వేసి మంచిగా కాల్చుకున్నామంటే యమ్మీ బీరకాయ దోశ అయితే రెడీ అయిపోతుందండి. ఇది అమ్మమ్మల కాలంలో పొలం నుంచి తెచ్చిన అప్పుడే లేత బీరకాయతో చేసేవాళ్ళు. ఎంత యమ్మీగా ఉండేదో, అసలు మనం ఒక్కటి తినాలంటే ఊరుకోలేము. 2-3 ఇంకా అలా లాగిచ్చేస్తాం, అంత బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారా నా ఆత్రం చాలా వేడిగా ఉంది. తినాలనే ఆత్రంతో అసలు పట్టుకోవడానికి అవ్వడం లేదు, అంత వేడిగా ఉంది. అండ్ ఇలాంటి యమ్మీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఇలాంటి ఒక ఛానల్ ఉందని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.